ఏమైంది? గిన్నెలు తోమాలనుకున్నా, ఎందుకు తోమలేదు? తిన్న తర్వాత బద్ధకం వచ్చింది, తోమబుద్ధి కాలేదు. గుర్తుపట్టారా? గుర్తుపడితే కామెంట్ చేయండి. ఈవినింగ్ రొటీన్ అయితే షేర్ చేస్తున్నాను ఈరోజు. రోజు సాయంత్రం పూట స్టవ్ అదంతా క్లీన్ చేసుకుని పడుకుందాం కదా అని చెప్పి అనుకుంటాను. కాకపోతే కొన్ని రోజులు అట్లా క్లీన్ చేసి తర్వాత మానేశాను అనమాట. ఎందుకంటే రాత్రిపూట క్లీన్ చేస్తే లక్ష్మీదేవి కోపం వస్తుంది అని చెప్పేసి ఎవరో చెప్పారనమాట. ఇంకా అప్పటి నుంచి మానేసి స్టవ్ అయితే క్లీన్ చేయను. రాత్రిపూట పొద్దున్న లేసి తుడుచుకుంటాను. గిన్నెలు తోమేద్దాంలే అనుకున్నాను. కాకపోతే తినక ముందేమో తోమదాం అనుకుంటాను. తిన్న తర్వాత అయితే బద్ధకం వచ్చేది, అస్సలు తోమబుద్ధి కాదు. ఏ పని చేయాలనుకున్నా ముందు తినకుంటేనే చేస్తాను. తిన్నాను అనుకోండి ఇంకా బద్ధకం వచ్చేసింది, చేయబుద్ధి కాదనమాట. ఇంకా వంటబండి అంతా క్లీన్ చేసుకొని రొయ్యల తలకాయలు ఉంటే అవి డబ్బాలు వేసి పెడతాం, మళ్ళీ చీమలు ఎక్కుతున్నాయి అని చెప్పేసి డబ్బాలు వేసి పెడుతున్నాను అనమాట. నేనైతే ఎండు రొయ్యల తలకాయలు పడేస్తాను. మా అమ్మ ఏమో వద్దు, కారం కొట్టుకో బాగుంటుంది పడేయగాకని చెప్పేసి ఒలిచి పక్కకు పెట్టింది అనమాట. కారం రొయ్యలతోటి చేస్తారు, ప్లస్ తలకాయలతోటి కూడా చేసుకుంటారు, రెండు కలిపి కూడా చేసుకుంటారు. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.